ఓం నమ శివాయ. భారత మాత శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 26/3/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 30/10/1968. మధురమైన పిల్లలు, మీరు ప్రతిరోజు చార్టును వ్రాయాలి. ఆ దినమంతటిలో అసలీ స్వభావము ఉన్న ఆహారాన్ని తిన్నానా లేదా అని పరిశీలన చేసుకోవాలి. మీ దినచర్యను చూసుకోవాలి. కానీ మాయ మిమ్మల్ని రాయనివ్వదు. శ్రీమతం ప్రకారంగా మీరు నడవలేరు. శ్రీమతం ప్రకారం నడవకపోతే మీకు నష్టం జరుగుతుంది. తప్పకుండా చార్ట్ను వ్రాయాలి. ప్రతిరోజు ఏదో ఒక తప్పు తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే కర్మాతీత స్థితిని ఇంకా ఎవరు కూడా పొందలేరు. ఓం నమ శివాయ. తండ్రి పరంధామము నుంచి వచ్చారు. పిల్లలు దీన్ని అర్థం చేసుకున్నారు. పరంధామము నుంచి వచ్చినప్పుడే శివబాబా వీరిలో అంటే బ్రహ్మబాబాలో ప్రవేశించారు అని మనకు అర్థమవుతుంది. పరమాత్మ మనలను పవిత్రంగా చేసి తనతో పాటు తీసుకువెళ్తారు. ఇది చాలా మంచి విషయమే కదా. తండ్రితో పాటు వెళ్ళవలసిందే. ఎందుకంటే వినాశనం యొక్క లక్షణాలు కనబడుతున్నాయి. ఇంకా మరో 1-2 సంవత్సరాలు మాత్రమే తండ్రి ఈ చదువును చదివిస్తారు అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత యుద్ధాలు జరుగుతాయి. చాలా కష్టకాలము వస్తుంది. ఆ తర్వాత బాంబుల దాడి కూడా జరుగుతుంది. బాంబులు కూడా చాలా శక్తివంతమైనవి తయారు చేస్తూనే ఉంటారు. మనము కూడా శక్తివంతంగా కావాలి. పూర్తిగా సతోప్రధానంగా అవ్వాలి. పరంధామం నుంచి బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలు, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తున్నాను అని చెబుతున్నారు. ఇది మీకు డబల్ కిరీటము కదా. ఈ సమయంలో భారత్ పూర్తిగా పేద దేశంగా ఉంది. అంటే నిరుపేదగా ఉన్నది. ఉచితంగా ధాన్యము కూడా దానంగా ఇస్తారు. భారత్ ఒకప్పుడు ఎంతో ధనవంతంగా ఉండేది. పిల్లలు దీన్ని అర్థం చేసుకోవాలి. పిల్లలు ప్రతిరోజు రిఫ్రెష్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వారి సంతోషం తగ్గిపోతుంది. విన్నది కూడా గుర్తుంచుకోవరు. ఇతరులకు బాగా తెలియచేస్తారు. ఈ పాత ప్రపంచము సమాప్తము కావలసిందే. కొత్త ప్రపంచము సత్యయుగంలో ఉంటుంది. దేవీ దేవతలు సత్యయుగంలోనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ దేవీ దేవతలుగా అవ్వడానికి పురుషార్థం చేయాలి. రోజు రోజుకు మీకు సంతోషం పెరుగుతూ ఉంటుంది. ద్వాపర యుగం నుంచి సంతోషం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు సంతోషము క్రమంగా పెరిగి పూర్తి సంతోషాన్ని అనుభవిస్తారు. శివబాబా మనకు రాజయోగం నేర్పించడానికి వచ్చారని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. ప్రపంచంలో దుఃఖము నెలకొన్నప్పుడే తండ్రి వస్తారు. ఈ సంగమయుగం తర్వాతనే సత్యయుగం వస్తుంది. యుద్ధము కూడా అంతకుముందు జరుగుతుంది. ఈ సంగమయుగాన్ని కూడా తండ్రి తెలియచేశారు. మనుషులు రాక్షస నిద్రలో ఉన్నారు. ఈ పదం సరి అయినదే కదా. తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలు, నేను మిమ్మల్ని చదివిస్తున్నాను. ఆ తర్వాత ఈ చదువు సమాప్తమైపోతుంది, కనుమరుగైపోతుంది. అలాంటప్పుడు దీనిపైన పుస్తకాలు తయారు చేయలేరు. సత్యయుగంలో దీనికి సంబంధించిన పుస్తకాలు ఉండవు. అన్ని శాస్త్రాలు పరంపరగా వచ్చాయి అని మనుషులు చెబుతూ ఉంటారు. లక్షల సంవత్సరాలుగా ఈ పుస్తకాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అందుకే దానిని పరంపరగా అని చెప్పేస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని దేవాలయంలోని దేవతలుగా అయ్యే యోగ్యతను ఇస్తున్నారు. దీనిని లక్ష్యంగా చేసుకోవాలి అని చెబుతున్నారు. ఈ ప్రపంచం అంతటిలో కూడా రావణ రాజ్యం ఉన్నది. రావణుణ్ణి ఇక్కడే కాలుస్తారు. సత్యయుగంలో రావణాసురుణ్ణి కాల్వరు. కాబట్టి తండ్రిని ప్రేమపూర్వకంగా సంతోషంగా జ్ఞాపకం చేయాలి. తండ్రిని జ్ఞాపకం చేయాలని కూడా గురువు తెలియచేస్తున్నారు. తండ్రిగా పిలిచినప్పుడు మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మాయ చూడండి మిమ్మల్ని మర్చిపోయేలా చేస్తుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇదంతా కూడా అర్థం చేసుకోవడము చాలా సహజమే. సత్యయుగము గడిచిపోయింది. త్రేత ద్వాపర యుగాలు కూడా గడిచిపోయాయి. ఇప్పుడు కలియుగము మీకు సంబంధించినది కాదు. మీరు సంగమ యుగంలో ఉన్నారు. కలియుగము కూడా చాలా చిన్నదే అని వారు అంటూ ఉంటారు. కల్పం ముందు కూడా ఇలాగే జరిగింది. మనుషులందరూ కూడా ఘోర నిద్రలో ఉన్నారు. కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకూడదు. తండ్రి స్వయంగా చెబుతున్నారు, నేను వానప్రస్థ స్థితిలో వీరిలో ప్రవేశిస్తాను అని తెలియచేస్తున్నారు. మీకు తెలియచేస్తున్నప్పుడు ఈ బ్రహ్మబాబా కూడా వింటారు. ఇందులో ఎలాంటి అనుమానము రాకూడదు. కానీ మాయ ఎలాంటిదంటే సందేహాన్ని కల్పిస్తుంది. గత కల్పములో ఎంత చదివారో ఇప్పుడు కూడా అంతే చదువుతారు. ఇప్పుడు మీరు పక్షుల వంటి వారు. సముద్రాన్ని కూడా ఎండగడతారు. శాస్త్రాల్లో కూడా ఎన్నో విషయాలు రాసేశారు. మనుషులు ఏమి వింటే అదే సత్యమని భావిస్తూ ఉంటారు. వినాయకుడి పైన చాలా ఖర్చు చేస్తారు. అవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించిన విషయాలని తండ్రి తెలియచేస్తున్నారు. నేను వ్యాపారం చేయడానికే వచ్చాను అని చెబుతున్నారు. పిల్లలు ఇదంతా కూడా మీదే అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమి చేయాలి? తండ్రి తెలియచేస్తున్నారు, ఈ డబ్బును మీ దగ్గరే ఉంచుకోండి.
ఖర్చు చేసే ముందు మాత్రమే తండ్రిని అడగాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ డబ్బు ద్వారా పుణ్య ఖాతాను పెంచుకోవాలి కాబట్టి పాపకార్యంలో వినియోగించరాదు. అందుకే తండ్రిని వ్యాపారి అని పిలుస్తారు. వారినే ఇంద్రజాలికులుగా కూడా పిలుస్తారు. మనం ప్రపంచానికి రాకుమారులుగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. ఈ శరీరం విడిచి మళ్ళీ జన్మించిన తర్వాత బంగారు చెంచుతో ఆహారాన్ని స్వీకరిస్తాము. ఇప్పుడు మీరు పుణ్యాత్ములుగా మారుతున్నారు. పాపాత్ములకు ఏమీ ఇవ్వకూడదు. కన్యాదానం ఇవ్వడం కూడా పాపమే అవుతుంది. ఇప్పుడు పాప పనులు చేయకండి, ప్రేమతో తెలియచేయండి. అర్థం కాకపోతే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వకపోతే చెడ్డ పేరు కూడా వస్తుంది. భగవంతుడు తెలియచేస్తున్నారు, కామము మహాశత్రువు. అయినా కూడా మనుషులు వ్యభిచార గృహాలకు వెళ్తారు. ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలకు నమ్మకం కలిగింది. తండ్రి అందరిని కూడా చాలా సునాయాసంగా తన వెంట తీసుకుని వెళుతారు. ఈ జ్ఞాపక యాత్ర ఎలా ఉందో చూడండి. జ్ఞాపకం చేస్తూ చేస్తూ తండ్రిలో లీనమైపోతారు. ఇక్కడ తండ్రిని గుర్తు చేసే సాధనను చేయిస్తారు. జ్ఞాపకంలో ఉండగానే తండ్రితో పాటు వెళ్ళిపోతారు. అలాంటి స్థితి ఉన్నవారే స్కాలర్షిప్ పొందుతారు. పిల్లలారా, మీరు ధారణ చేయండి అని తండ్రి తెలియచేస్తున్నారు. మీరు స్మృతి యాత్రలో ఉండటానికి ఎక్కువ పురుషార్థం చేయండి. భయపడవలసిన పని లేదు. తుఫాన్లు రానివ్వండి, మీరు అత్యంత ప్రియమైన తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి. ఇక్కడ కూర్చున్న వారు కూడా నెంబర్ వారిగానే ఉంటారు. ఇక్కడ తండ్రి ఇలాగే తెలియచేస్తారు. గురువు కూడా ఇదే విధంగా తెలియచేస్తారు. ఆచార్యుడు కూడా ఇలాగే తెలియచేస్తారు. మనకు పరలౌకిక తండ్రి దొరకారని మీరు అర్థం చేసుకుంటున్నారు. వారే ఆత్మల యొక్క తండ్రి. మీకు ఆత్మల తండ్రి మాత్రమే గుర్తుకు వస్తారు. సత్యయుగంలో ఒకే తండ్రి ఉంటారు. కలియుగంలో ఇద్దరు తండ్రులు ఉంటారు. సంగమయుగంలో ముగ్గురు తండ్రులు ఉంటారు. అందులో కూడా మీకు అపారమైన వారసత్వము తండ్రి నుంచి లభిస్తుంది. ముందుగా లౌకిక తండ్రి నుంచి వారసత్వం లభిస్తుంది. ఆ తర్వాత అనంతమైన తండ్రి నుంచి వారసత్వం లభిస్తుంది. ఇద్దరు తండ్రులు కూడా గొప్ప వ్యక్తులే. ఒకరు పారలౌకిక తండ్రి, ఒకరు లౌకిక తండ్రి. ఎవరి ద్వారానైతే వారసత్వం లభించదో వారి మహిమ గొప్పది అని ఎలా చెప్పగలుగుతాము? వీరిని అంటే బ్రహ్మ బాబాని మధ్యవర్తిగా కూడా పిలుస్తారు. సద్గురువు మధ్యవర్తి రూపంలో లభిస్తారు అని అంటూ ఉంటారు కదా. ఎంతో మంది ఆత్మలు ఇక్కడ వ్యాపారం చేస్తారు. ఎంత కమిషన్ వస్తుందో చూడండి. దీనిని ఎవరు లెక్కించలేరు. ఇక్కడ ఒకరు మధ్యవర్తి ఉన్నారు, రెండవది పురుషార్థం కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలు మీకు ఏమి లభించినా కూడా దానిని స్వీకరించాలి, లేకపోతే అన్నీ కూడా సమాప్తమైపోతాయి. ఇప్పుడు మనుషులు మృత్యువు వస్తుంది అంటే ఎవరు కూడా నమ్మరు. కానీ మృత్యువు వచ్చిన తర్వాత ఎవరు ఏమి చేయలేరు. ఇప్పుడు స్థాపన జరుగుతుంది, వినాశనం కూడా తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. స్థాపన సమయంలో చాలా తక్కువ మంది మనుషులు మాత్రమే ఉంటారు. మొత్తం ప్రపంచమంతా కూడా సమాప్తమైపోతుంది. నేను ఈ డ్రామాలో బందీగా ఉన్నాను అని తండ్రి తెలియచేస్తున్నారు. పిల్లలకు కొత్త ప్రపంచంలో అన్ని కొత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు. స్వర్గంలో మీ యొక్క ఇల్లు అమెరికా అంతటి విలువగా ఉంటుంది. అక్కడ మీకు చెప్పలేనంత ఆస్తి ఉంటుంది. సత్యయుగంలో ప్రతిదీ ఉంటుంది. సత్యయుగంలో దేనికి కొదవ ఉండదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా మనకు రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. బాబా అని పిలిచినప్పుడు అది పరిపూర్ణంగా కానీ అపరిపూర్ణంగా కానీ అవుతుందా? తండ్రి పైన ఎలాంటి సందేహము కలగకూడదు. ఇక్కడ మాయ తండ్రి పైన సందేహాన్ని కలిగిస్తుంది. వారు ఆత్మల యొక్క తండ్రిని గాడ్ ఫాదర్ గా పిలుస్తారు. వారే పరంపిత పరమాత్మ. దీనిపైన ఎలాంటి సందేహము కలగకూడదు. కానీ మాయ ఏమి చేస్తుందో చూడండి. ఫాదర్ అని చెప్పి మళ్ళీ హాజరా హజూర్ అని అంటారు. ఇది పిచ్చి వాళ్ళ ప్రపంచం అని బాబాకు తోస్తుంది. మనుషులు పూర్తిగా బిగుసుకుపోయారు. బాబా పెద్ద పెద్ద వ్యక్తుల్లో ప్రవేశించరు, ఎందుకంటే వారు సన్యాసము చేయలేరు. అందుకే డ్రామా ప్రకారంగా సాధారణ శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇది అనంతమైన డ్రామా, అర్థం చేసుకోవలసి ఉంది. ఈ డ్రామాను ఎన్నోసార్లు మీరు చూశారు. అదేవిధంగా ఇప్పుడు పాత్రను కూడా పోషిస్తున్నారు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. అయినప్పటికీ ఇది సహజమైనదే అని తండ్రి తెలియచేస్తున్నారు. మీరు ఇంతకు ముందు ఇలాంటి జ్ఞానాన్ని ఎప్పుడూ వినలేదు. ఇదంతా కూడా డ్రామానే. ఆత్మలోనే 84 జన్మల యొక్క పాత్ర ఇమిడి ఉంటుంది. మీరు చాలా అదృష్ట నక్షత్రాలు. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన నక్షత్రాలు. ఎందుకంటే మీరందరూ కూడా ఇక్కడ సేవ చేస్తారు. మీ వలె బాప్ దాదా సేవ చేయలేరు. మీరే అదృష్ట నక్షత్రాలు, సేవ చేస్తారు. ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మిమ్మల్ని అదృష్ట నక్షత్రాలుగా ఎందుకు పిలుస్తారు అంటే పిల్లలదే అదృష్టం కదా. పిల్లలే మీరు ఎక్కువగా శ్రమ చేస్తారు. ఇంతమందిని ఇక్కడికి తీసుకువచ్చారు. మీరు చాలా మంది యొక్క కళ్యాణాన్ని చేస్తారు. అందుకే పద్ధతి ప్రకారంగా తండ్రి మిమ్మల్ని మహిమ చేస్తారు. ఇక్కడ భగవంతుడు ఒకరే, మిగతా అందరూ కూడా దేవుని యొక్క సేవకులే.
ఇప్పుడు మీరు వేల మందికి, లక్షల మందికి భగవంతుని యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఈ వృక్షం ఇలాగే పెరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఇప్పుడు మీరు కొద్ది కొద్దిగా శ్రమ చేయాలి. శ్రమ చేస్తూ ఉన్నట్లయితే మీరు ఉత్సాహంగా మారిపోతారు. మీరు బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది కలుస్తారు. ఇక్కడ మీకు మంచి భావన కలుగుతుంది. తండ్రి స్వయంగా సమ్ముఖంలో కూర్చొని మీకు తెలియచేస్తున్నారు. విన్నదంతా కూడా పాతదిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఆనందం కలుగుతుందో బయటికి వెళ్ళిన తర్వాత అలాంటి ఆనందం లభించదు. బాబ్దాదా వచ్చారని మీరు అర్థం చేసుకున్నారు. వారు స్వయంగా కూర్చొని మనకు తెలియచేస్తున్నారు. డ్రామా ప్రకారంగా గతంలో జరిగినది సరిగానే జరిగింది అని మీరు అర్థం చేసుకుంటున్నారు. భక్తి మార్గంలో దేవుణ్ణి దర్శించడం కోసం మాత్రమే వెళుతారు. దర్శనం చేసుకున్న తర్వాత వీపును అటువైపు తిప్పరు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ వారు మనకు తండ్రి. ఈ విషయం మనకు మాత్రమే తెలుసు. శివాలయంలో నీటితో అభిషేకించి ఆటోమేటిక్గా వెనక్కి తిరుగుతారు. భక్తి మార్గంలో చాలా సందేహాలు ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటివేవి కూడా లేవు. ఇక్కడ అందరూ కూడా కలిసి ఉంటారు. ఎంత పురుషార్థం చేస్తే అంతటి ఉన్నతమైన స్థానాన్ని పొందుతారని పిల్లలు తెలుసుకున్నారు. తండ్రి అందరిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. వేరే గురువులు ఎవరు కూడా తమ వెంట తీసుకొని వెళ్లరు. తండ్రి మాత్రమే స్వయంగా ఇక్కడికి వస్తారు. శిష్యులను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. శిష్యులు ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత శిష్యులు మరొకరిని గురువుగా భావించవలసి ఉంటుంది. భర్త ఉన్న స్త్రీ రెండవ పెళ్లి చేసుకోదు. గురువులు శిష్యులు ఎన్నో మార్లు మారుతూ ఉంటారు. ఒక గురువును వదిలిపెట్టి మరో గురువును పట్టుకుంటారు. ఎవరిని కలిస్తే వారితో మనసు కలుస్తుంది. ఇప్పుడు సద్గురువు లభించిన తర్వాత మిగతా వారిని వదిలిపెట్టాలి. ఇక్కడ తండ్రి కూడా లభించారు. ఈ విషయం మీకు మాత్రమే తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఆ తర్వాత తనతో పాటు తీసుకువెళతారు. శ్రీకృష్ణుడు కూడా పునర్జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు చదివించే గురువు కూడా లభించాడు. ఈ చదువు పైన పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి చదువు, రెండవది స్మృతి యాత్ర. అయినప్పటికీ పిల్లలు మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఈ స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత స్థితిని పొందాలి. కానీ మాయ కూడా తక్కువేమీ కాదు. చాలా తుఫాన్లు సృష్టిస్తుంది. ఇక్కడ సాక్షాత్కారం అనే మాట లేదు. దీనిని యోగ బలంగా పిలుస్తారు. ఆత్మల యొక్క తండ్రి ఒక్కరే. వారిని స్మృతి చేస్తేనే బలం లభిస్తుంది. ఆత్మల యొక్క తండ్రి వారే కదా. భక్తి మార్గంలో తండ్రిని చూడకపోయినా కూడా జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. దుఃఖము వచ్చినప్పుడు భగవంతుణ్ణి నింద చేస్తారు. ఇలా ఎందుకు చేశావని నిందిస్తూ ఉంటారు. ప్రపంచమంతటా కూడా అంధకారం నెలకొని ఉంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ప్రపంచంలోని వారికి ఈ విషయాలు తెలియవు. శుభకార్యాలు చేసేటప్పుడు ఆలస్యం చేయకూడదని చెబుతారు. మీ యొక్క మరణము తలపైన నిలబడి ఉన్నది. తండ్రిని స్మృతి చేయడం అనే శుభకార్యం లాంటిది మరొకటి లేదు. తండ్రి తెలియచేస్తారు. అలీఫ్ అంటే భగవంతుడు, బే అంటే బాదిషా అంటే రాజ్యాధికారము. ముస్లింలు ఖుదాను పూజిస్తారు. కానీ ఖుదా గురించి వారికి తెలియదు. మీరు భగవంతుని పూజిస్తారు. వారు నిరాకారుడు, ఉన్నతమైన వారు అని మీకు తెలుసు. గీతలో కూడా కృష్ణుడు భగవాన్ వాచ అని చెప్పారు. కానీ కృష్ణుణ్ణి ఉన్నతోన్నతమైన వారు అని ఎవరు కూడా చెప్పరు. రాధాకృష్ణులు ఇద్దరు లక్ష్మీనారాయణులుగా మారిపోతారు. మీరు ఇప్పుడు అన్నీ కూడా తెలుసుకున్నారు. భగవంతుణ్ణి అంతము లేనివారుగా పిలుస్తారు. కానీ భగవంతుని ఎవరు కూడా తెలుసుకోలేరు. కానీ వాస్తవంగా అంతము లేని వస్తువు ఏది కూడా ఉండదు. పిల్లలకు మీకు మాత్రమే అంతము అనే అర్థము తెలుస్తుంది అని చెప్తున్నారు. మీరు తండ్రిని తెలుసుకున్నారు. సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల గురించి కూడా తెలుసుకున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్తున్నారు. నేను రాజయోగాన్ని నేర్పుతాను అని తండ్రి తెలియచేస్తున్నారు. శాస్త్రాలు ఎన్నో రాశారు. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు ఇంత వివరంగా తెలియచేసే బలం ఎవరి దగ్గర లేదు. బలం ఎలా వస్తుంది? స్మృతి యాత్ర ద్వారా లభిస్తుంది. ఇందులోనే చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. పూర్తిగా కర్మాతీత స్థితిని పొందినప్పుడే ఆత్మ సత్వప్రధానంగా అవుతుంది. అప్పుడు శరీరం కూడా పవిత్రంగా మారుతుంది. మనము ఆత్మలమని మీరు అర్థం చేసుకున్నారు. మన తండ్రి పరమాత్మ ఇతరులను గుర్తు చేయడం వదిలిపెట్టి నన్ను మాత్రమే స్మృతి చేయండి అని వారు చెబుతున్నారు. ఇది డ్రామా యొక్క నియమము. కలకత్తాలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ప్రపంచంలో శాంతి ఎలా రావాలో వారు కోరుకుంటున్నారు. 8 రోజులు అక్కడే ఉన్నారు. కానీ అక్కడ సందేశాన్ని తెలియచెప్పే పిల్లలు ఒక్కరు కూడా రాలేదు. కానీ తండ్రి యొక్క మహిమను అక్కడ చెప్పాలి. తండ్రియే శాంతి సాగరుడు. ప్రపంచంలో శాంతిని స్థాపన చేసే కర్తవ్యము తండ్రిది మాత్రమే. నన్ను స్మృతి చేయండి, అప్పుడే మీరు ప్రపంచానికి అధిపతులుగా అవుతారని వారు తెలియచేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో శాంతి స్థాపన జరుగుతోంది. 10 నిమిషాల్లో సందేశాన్ని చెప్పేవారు ఎవరు కూడా లేరు. ఇప్పటి వరకు అలాంటి వారు తయారు కాలేదు. ఎందుకంటే యోగ బలం లేదు అని తండ్రి తెలియచేస్తున్నారు. దేహాభిమానం కారణంగా ఉపన్యాసం చెప్పగలిగే శక్తి ఎవరికి లేదు.
తండ్రి తెలియచేస్తున్నారు, ఢిల్లీలో కూడా సేవను విస్తరించండి. సేవ చేసినప్పుడే మీరు ప్రపంచంలో శాంతి స్థాపన చేస్తున్నారు అని వారికి తెలుస్తుంది. కానీ మీ దగ్గర బలం లేకపోతే విజయాన్ని పొందలేరు. యోగ బలం లేకపోతే ఏమీ చేయలేరు. ప్రపంచంలో శాంతి కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ అందరికీ భయము కూడా ఉంటుంది, అనుమానాలు కూడా కలుగుతాయి. కానీ యోగ బలము లేదు అని మీరు అర్థం చేసుకున్నారు. అందరికీ అహంకారమే ఉన్నది. మేము చాలా మందికి జ్ఞానాన్ని తెలియచేస్తాము, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ముందుగా యోగ బలం కావాలి, లేకపోతే చెడు దృష్టి మీకు కలుగుతుంది. తండ్రి తెలియచేస్తున్నారు, డ్రామా ప్రకారంగా ఇప్పుడు యోగ బలము చాలా ఆవశ్యకత ఉంది. చెడు దృష్టి తొలగిపోయినప్పుడే పరస్పరము అన్నదమ్ములుగా భావిస్తారు. ముందుగా దేహాభిమానం పోవాలి. మనం అందరము కూడా అన్నదమ్ములమే. తండ్రిని స్మృతి చేస్తూ కర్మాతీత స్థితిని పొందడానికి పురుషార్థం చేస్తున్నాము. పరస్పరము సోదరులుగా భావించి తండ్రిని స్మృతి చేస్తే అంతిమ సమయంలో మంచి గతి లభిస్తుందని మీకు తెలుసు. మనం ఇప్పుడు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. ఎన్నోసార్లు స్థాపన చేశాము. ఇప్పుడు 84 జన్మల యొక్క చక్రం గురించి తండ్రి తెలియచేశారు. తప్పకుండా ప్రతి ఒక్కరు దైవీ గుణాలు ధారణ చేయాలి. చార్ట్తో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. దినమంతటిలో అసురీ భోజనాన్ని తిన్నామా అని పరిశీలించుకోవాలి. దినచర్యను సరిచూసుకోవాలి. కానీ మాయా చార్ట్ను రాయనివ్వదు, శ్రీమతం ప్రకారం కూడా నడవనియదు. శ్రీమతం ప్రకారంగా నడవకపోతే నష్టం కలుగుతుంది. తప్పకుండా చార్ట్ను వ్రాయాలి. దినమంతటిలో ఏదో ఒక తప్పు తప్పకుండా జరుగుతుంది. కర్మాతీత స్థితిని ఎవరు కూడా ఇంకా పొందలేదు. చాలామంది సత్యాన్ని తెలియచేయరు. ఆ సత్యము వారికి తెలియనట్టుగానే నటిస్తారు. ఇది అసత్యమైన ప్రపంచము. సత్యయుగాన్ని సత్యలోకంగా పిలుస్తారు. ఇక్కడ అసురీ రాజ్యము ఉన్నది. రావణుడు మీ యొక్క పాత శత్రువు అని తండ్రి చెప్తున్నారు. పిల్లలకు చాలా సంతోషము కలగాలి. సత్యయుగంలో మీరు చాలా సంతోషంగా సతోప్రధానంగా ఉండేవారు అని తండ్రి చెప్తున్నారు. కానీ ఆ సుఖాన్ని సన్యాసులు కాకిరెట్టతో సమానమైనదిగా చెప్తారు. ఇక్కడ అనంతమైన దుఃఖము లభిస్తుంది. ఇక్కడ అపారమైన దుఃఖము ఉన్నది. సత్యయుగంలో అపారమైన సుఖము ఉంటుంది. స్వర్గానికి అధిపతులుగా చేయడానికే తండ్రి వచ్చారు. స్వర్గములో మనకు సుఖము లభిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. స్వర్గ రాజ్య భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాను, కాబట్టి సంతోషంగా ఉండాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. మాయ అనే పిల్లి మీ ఆనందాన్ని ఎందుకు తీసుకుని వెళుతోంది? తండ్రిని మరిచిపోయినప్పుడే మాయ యొక్క విఘ్నము కలుగుతోంది. ఓం ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు, నమస్తే, వరదానము. దిల్ తఖ్త్ నషీన్ భవ. బాబ్దాదా హృదయ సింహాసనమే ఉన్నతమైన సింహాసనము. ఇది చాలా విశాలమైన సింహాసనము. నడుస్తూ, తిరుగుతూ, నిద్రపోతూ ఎల్లప్పుడూ దానిపైనే మీరు ఆసీనులుగా అవుతారు. ఇలాంటి సింహాసనము కల్పం అంతటిలో ఎప్పుడు కూడా లభించదు. మీకు విశ్వం యొక్క సింహాసనము, రాజ్య సింహాసనము జన్మజన్మలుగా లభిస్తూనే ఉంటుంది. కానీ పిల్లలకు బాబ్దాదా యొక్క హృదయ సింహాసనము లభించింది. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని, పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. చూస్తూ ఉన్నా కూడా చూడనట్టుగానే ఉండాలి. ఓం నమః శివాయ.